యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో దేవుని పిల్లలకు శుభములు. ప్రియులరా, అంశము చర్చిలో పరిశుద్ధుడైన యేసుక్రీస్తును సమాధి చేశారా, తలుపులు మూసివేశారు? ప్రియమైన క్రైస్తవ లోకమా, గమనించండి. నేటి దినాలలో గుడ్ ఫ్రైడే అంటూ, ఈస్టర్ అంటూ క్రైస్తవ లోకము పండగలుగా జరుపుకుంటూ ఉన్నాయి. ఈ పండుగలలో గుడ్ ఫ్రైడే దినమున యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయారు. ఆ గుడ్ ఫ్రైడే అనగా శుక్రవారం చనిపోయాడు, శనివారము సమాధిలో ఉన్నాడు, ఆదివారము లేచాడు అన్నటువంటి మాటలను ఆసరాగా చేసుకొని క్రైస్తవ ప్రపంచంలో చాలా డినామినేషన్లు యేసుక్రీస్తు ఇయ్యాల అంటే శుక్రవారం నాడు చనిపోయాడు, గుడ్ ఫ్రైడే రోజు చనిపోయాడు అన్నటువంటి ఒక నియమానికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి భూమి మీద నడయాడి చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి దాదాపు 2025 సంవత్సరాలు అయినప్పటికీ క్రైస్తవ ప్రపంచము ప్రతి సంవత్సరము ఆయన చనిపోతూ ఉన్నాడు అన్నటువంటి మెసేజ్ని ప్రపంచానికి తెలియచేస్తూ ఉన్నారు. ఎలాగూ అంటే చర్చీలు మూసివేయడం, కిటికీలు కానీ తలుపులు కానీ ఏది కనబడకుండా లైట్లు ఆర్పేసి చర్చి అంతా మూసేసి ఆ రోజు ఆ చర్చిలో యేసుక్రీస్తును పాతిపెట్టినట్లుగా మూసేస్తూ ఉన్నారు. ఇది చాలా డినామినేషన్లు ఆచరిస్తూ ఉన్నారు. ఇలాంటి ఆచారాన్ని మనము ఆలోచించినట్లయితే పరిశుద్ధ వాక్యం ఈ రీతిగా తెలియజేస్తుంది. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్య ఆచారమును గైకొనుచున్నారు, మరియు ఆయన మీరు మీ పారంపర్య ఆచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట నేటి దినాలలో సరిపోతుంది. ప్రియులరా, ఒక సంఘాన్ని చూసుకొని మరొక సంఘము, ఆ సంఘాన్ని చూసుకొని ఇంకొక సంఘము ఆచరణలోనికి వచ్చారు, ఆచారాలను అనుసరిస్తూ ఉన్నారు. అలాంటి ఆచారాలు దాదాపు క్రైస్తవ లోకమంతటికి వ్యాపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అలాంటి ఆచారాలను అనుసరించినటువంటి ఒక సంఘం, ఆ సంఘంలో సమావేశమయ్యేటటువంటి మందిర ఆవరణమును ఎలా మూసివేశారో ఒకసారి ఈ వీడియోలో మీరు చూడండి. తర్వాత వాక్యం ఏం చెబుతుందో నేను మీకు తెలియచేస్తాను. ప్రియులరా, ఇది ప్రార్థనా మందిరము. ఇదిగో ఈ కిటికీకి సంచి కట్టి గ్యాప్ లేకుండా మూసేశారు. అలాగే తలుపులేశారు, తలుపులకు సందులు ఉన్నాయని సంచులు కట్టారు. అలాగే కిటికీకి సంచి కట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే గేట్ వేశారు, ఎవరు మందిరంలోనికి వెళ్ళకుండా, గేటు తీయకుండా. ఇక్కడ ఆవరణం, ఈ ఆవరణంలో ఉన్నటువంటి తలుపులు కూడా వేశారు. తలుపుతో పాటు కిటికీలకు సంచులు కట్టారు. తలుపు పైభాగంలో ఉన్న గ్యాప్ కూడా సంచి కట్టారు, గమనించండి. ఇదిగో ఇక్కడ కిటికీకి సంచి కట్టారు. ఈ మందిరంలో సేవ చేసే సేవకుడు చెప్పాడు, అయ్యా ఇలా మందిరంలో లైట్లు వేయం, కిటికీలు తలుపులు అన్నీ మూసేస్తాం. ఇది మా నిబంధన, ఇది మా ఆచారము, మా సంఘం యొక్క నియమం ఇది, కనుక మేము ఇలాగే చేస్తాము అని చెప్పాడు సేవకుడు. ప్రియులరా, గమనించండి, ఆలోచించండి. ఇది వాక్యానుసారమా?
మా ఫీల్డు కట్టుబాట్లు ఇవి. గుడ్ ఫ్రైడే రోజు తలుపులు మూసేసి లైట్లు ఆర్పి ఎక్కడ గ్యాప్ లేకుండా సంచులు కట్టి మందిరాన్ని సీల్ చేసేస్తాం. శుక్రవారం శనివారం ఉంచి ఆదివారము వేకుజామున మళ్ళీ తెరుస్తాం. ఇది మా నిబంధన అని చెప్పాడు. చూశారు కదా ప్రియులరా, మందిరము ప్రార్థనా మందిరము, సకల జనులకు ప్రార్థనా మందిరము. అయితే దీనిని దొంగల గుహగా చేయుచున్నారు అని చెప్పినటువంటి వాక్యము ఈ క్రియలను బట్టి సరిపోదా? ఆలోచించండి. పరిశుద్ధ వాక్యం ఈ రీతిగా తెలియచేస్తుంది. మీరు మీ పారంపర్య ఆచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు అని యేసుక్రీస్తు ప్రభువారు హెచ్చరించినటువంటి మాట ఒక్కసారి ఆలోచించండి. క్రైస్తవ ప్రపంచంలో నామకార్థ క్రైస్తవ జీవితము జీవించే వేషధారులు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్య ఆచారము గైకొంటారు. మనుషుల పారంపర్య ఆచారము గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరిస్తారు. ఈ క్రియలు దేవుని ఆజ్ఞను నిరాకరించినట్లుగా అగుపించటం లేదా? ఒక్కసారి ఆలోచించండి. నిజముగా ఇలాంటి క్రియలు, ఇలాంటి ఆచారాలు, ఇలాంటి సంప్రదాయాలు, ఇలాంటి పారంపర్య ఆచారాలు దేవుని వాక్యము సమ్మతిస్తుందా? ఒక్కసారి ఆలోచించండి. పరిశుద్ధ వాక్యం ఈ రీతిగా తెలియచేస్తుంది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడదు అని వాక్యం హెచ్చరిస్తుంది. వీళ్ళు పారంపర్య ఆచారము నిమిత్తమై ఈ వాక్యాన్ని నిరర్థకం చేస్తారు. ప్రియ క్రైస్తవ సమాజమా, క్రైస్తవ సహోదర సహోదరి, ఇలాంటి క్రియలలో నీవు పాలిభాగస్తుడవై ఉన్నావేమో ఒక్కసారి నిన్ను పరిశీలించుకో. మందిరానికి మూత వేయటం, లైట్లు ఆరిపేయటం, పరదాలు కట్టడం ఏంటండి? ఆలోచించండి. అన్యజనుల ఆచారములను అభ్యసింపకుడు అని వాక్యం అంటుంటే, ఒకవైపుననేమో అన్యజనులు చేస్తున్నటువంటి ఆచారాలు, సంప్రదాయాలు, పద్ధతులు ఇవి హేయమైనటువంటివి, ఇవి మీరు చేయకూడదు, ఇది దేవునికి నచ్చని పనులు అని వారిని నిందిస్తారు. వారిని నిందించినటువంటి వీరే మళ్ళీ అలాంటి వ్యర్థమైనటువంటి ఆచారాలను, సంప్రదాయాలను, పారంపర్య ఆచారాలను అనుసరిస్తారు. ఒక్కసారి ఆలోచించండి. అపోస్తల కార్యములో వాక్యం రీతిగా తెలియచేస్తూ ఉన్నది. నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని అతనిని గూర్చి సాక్ష్యమిచ్చాడు దేవుడు. ప్రియులరా, దావీదు పొందినటువంటి ఆ మంచి సాక్ష్యము నిన్ను బట్టి దేవుడిస్తాడేమో ఒక్కసారి ఆలోచించు. ఇలాంటి ఆచారాలను అనుసరిస్తున్నటువంటి నిన్ను దేవుడు ఇష్టపడతాడా? ఈ క్రియలు దేవునికి నచ్చుతాయా? ఒక్కసారి ఆలోచించమని మనవి చేస్తూ ఉన్నాను. ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూసిన వారమైతిమి అని పేతురు చెబుతూ, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానన్న శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన వద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందెను అని సాక్ష్యం ఇచ్చాడు పేతురు గారు. మరి అలాంటి యేసుక్రీస్తు ప్రభువారు దేవుణ్ణి ఎలా గణపరిచాడు, దేవునికి ఎలా ఇష్టమైనటువంటి పద్ధతిలో జీవించాడు ఒక్కసారి ఆలోచించు. ఇలాంటి మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములుగా పాటించేటటువంటి క్రియల వలన దేవునికి మహిమ కలుగుతుందేమో ఒకసారి ఆలోచించు. యేసు ప్రభువారు అన్నారు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగుపడును గాని
లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు అని చెప్పినటువంటి మాట ఇలాంటి ఆచారాలు అనుసరించే వారికి సరిపోదా? ఒక్కసారి ఆలోచించండి. ప్రియమైన దేవుని జనాంగమా, నిన్ను నీవు పరిశీలించుకో. మనుషులు కల్పించిన పద్ధతులు ఆచారాలను అనుసరించి మందిరావరణలో దేవునిని గణపరుస్తున్నావా? లేక దేవుని ఆజ్ఞలను సంపూర్ణముగా నెరవేర్చినటువంటి యేసుక్రీస్తు వలె దేవునికి ఇష్టడవై ఇష్టురాలి వలె జీవిస్తున్నావా? ఒక్కసారి నువ్వు పరిశీలించుకో. ఆచారాలు, సంప్రదాయాలు, మనుషులు కల్పించిన పద్ధతులను అనుసరించేటటువంటి వారిని గూర్చి వాక్యం అంటూ ఉన్నది, దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యము విషయమును భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు అంటుంది వాక్యం. మరి ఈ వాక్యము నీకు సరిపోతుందేమో ఒకసారి ఆలోచించుకో. ప్రతిదినము ప్రార్థనలో ఉంటూ ఉన్నాను, ప్రతిదినము వాక్యము చదువుతున్నాను, ప్రతిదినం మందిరానికి వెళుతున్నాను అని నిన్ను నువ్వు సరిపెట్టుకుని సంతృప్తి పొందే నీవు ఇలాంటి ఆచారాలలో అనుసరిస్తున్నటువంటి వారిలో జత పనివాడవై జత కూడి వారితో నువ్వు కలిసి ఆచారాలలో పాలు పొందితే వాక్యం అంటూ ఉన్నది, వారు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని చెప్పినటువంటి వాక్యము నీ విషయంలో నెరవేరుతుందేమో ఆలోచించు. పునరుత్థాన పండగని, ఈస్టర్ పండగని ఉదయం లేస్తే జనులందరూ మందిరానికి వెళ్తారు, మందిరంలో ప్రార్థన చేస్తారు, బయటకు వచ్చేసరికి ఇక రంగులు చల్లుకోవటం ప్రారంభిస్తారు. ఎంత అల్లరి అంటే వీధుల వెంట తిరుగుచు అల్లరి చేయుచు ఆటపాటలతో చిందులేస్తూ రంగులు చల్లుకుంటూ దేవునిని ఘనపరుస్తున్నాము అని భ్రమలో జీవిస్తూ ఉన్నారు. ప్రియ జనాంగమా, క్రైస్తవ సమాజమా, క్రైస్తవ సహోదర సహోదరి, ఇలాంటి మనుషులు కల్పించిన పద్ధతులు, ఆచారాలు, సంప్రదాయాలు, పారంపర్య ఆచారాలను అనుసరిస్తూ ప్రార్థనా జీవితంలో ఉంటూ ఉన్నావా? పరిశీలించుకో, పరీక్షించుకో. వాక్యం అంటూ ఉన్నది, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము, మీరు లోకమునకు వేరై రక్షణ పొందండి అని వాక్యం అంటుంటే లోక సంబంధమైన ఆచారాలను అనుసరిస్తూ ప్రార్థనా జీవితంలో ఉన్నావని నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావేమో. పరిశీలించుకో, పరీక్షించుకో. జాగరూకుడవై మేలుకొని యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి ఎలా ఇష్టడుగా జీవించాడు, తండ్రి కుమారుణ్ణి ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఇందు నేను ఆనందించుచున్నానని ఎలా చెప్పగలిగాడు, అలాంటి ప్రవర్తన అనగా ధర్మశాస్త్రమునకు లోబడిన వాడవైతివా దేవునిని గణపరిచిన వాడవవుతావు. అలా కాకుండా వాక్యానికి విరుద్ధమైనటువంటి ఆచారాలను అనుసరిస్తే దేవునిని తూలనాడి దేవుని ఆజ్ఞను వ్యర్థపరిచి అన్యజనుల ఆచారంను గైకొనుచున్నందున దేవునికి ఇష్టడవు కాదు కదా, దేవుని ఉగ్రతకు గురి కావాల్సి వస్తుంది అని నేను మీకు తెలియచేస్తున్నాను. నీ ప్రాంతంలో నువ్వు వెళ్ళే మందిర ఆవరణాలలో ఇలాంటి ఆచారాలు జరుగుతున్నవేమో ఒకసారి పరిశీలించి పరీక్షించుకో. నిన్ను నీవు హెచ్చరించుకొని మారు మనస్సు పొంది దేవుని వైపు తిరిగి ఆయనను ఘనపరచాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు అట్టి కృప మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.